శరాఘాతానికి గురైన పక్షి విలవెల్లాడుతూ విగతజీవి అవుతుంది. తోటా తగిలిన వ్యక్తి గిలగిలలాడుతూ మరణిస్తాడు. బాంబు విస్ఫోటంతో ప్రజలు దుర్మరణం పాలవుతారు. ఆ బాధ కొద్దిసేపే. వీటన్నింటికన్నా ఎంతో శక్తివంతమైన ఆయుధం ఒకటుంది. అది మనిషిని ఒక్కసారిగా చంపదు. కొద్ది కొద్దిగా ప్రాణాన్ని హరిస్తూ కుంగదీస్తూ ఇంత అని చెప్పలేని మానసిక వ్యధకు గురిచేస్తుంది. ఒక్కోసారి జీవక్షవాన్ని చేస్తుంది. మాటే ఆ బలమైన ఆయుధం. కొన్ని అక్షరాల కలయికతో ఏర్పడే అనుచితమైన మాట ఎంతైనా హానికారే. మాట్లాడే శక్తి మనిషికి మాత్రమే లభించిన ఓ అద్భుత వరం. మన భావాలను ఇతరులతో పంచుకోవడానికి సాధనమైన భాషలోని ప్రాథమిక స్వరూపమే మాట. మాటకు అర్థం ఒకటే కాదు, అర్ధఛాయలు ఉంటాయి. వాటిని పూర్తిగా తెలుసుకోవాలి. వాటి మీద పట్టు సాధిస్తే మాటలను తగిన విధంగా వాడటం అలవడుతుంది. ఒక్కోసారి మాటను అశ్వంలా కథను తొక్కించాలి, మరోసారి గలగలా ప్రవహింపజేయాలి, ఇంకో సందర్భంలో నిండుగా ప్రవహించే నదీ గాంభీర్యాన్ని జోడించాలి. సందర్భానికి తగ్గ అర్ధఛాయగల మాటను ఉపయోగించడంలోనే వారి విజ్ఞత వెల్లడవుతుంది. అసంఖ్యాక ప్రజలు భాషను ఉపయోగిస్తారు. దానిలో అంతర్భాగమైన మాటను సందర్భశుద్ధితో వాడగలిగేవారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. మంచి సంభాషణాపరులు పరిమితంగా ఉంటారు. ప్రామాణిక గ్రంథాలైన రామాయణంలో, మహాభారతంలో మాటకు పట్టం కట్టినవారుగా శ్రీరాముడు, ఆంజనేయుడు, విదురాది పురాణ పురుషులు నిలుస్తారు. పదార్థాల రుచి నాలుకకే తెలుస్తుంది. అది ఇట్టే రుచిని గ్రహిస్తుంది. వంటకం రుచిగా ఉంటే తింటాం, లేదా వదిలేస్తాం. అలాగే మన మనసులో పుట్టి నాలుకను దాటి రాబోయే మాట రుచి మనకు తెలియాలి. దాని అర్థాన్ని, ప్రయోజనాన్ని గ్రహించాలి. అది ప్రయాణించగల దూరాన్ని అంచనా వేయగలగాలి. అనుచితమైన మాట ఎన్నో అరిష్టాలను తెస్తుంది. అందుకే ఊరు మంచిది కావాలి అనుకునేవారు తమ నోటిని మంచి చేసుకోవాలి. మాట్లాడటమంటే పదాల కూర్పు కాదు. వాడే పదాలు, పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. భావాన్ని సూటిగా చెప్పగలగాలి. తగిన పదాలు ఎంచుకోవాలి. పరుష వాక్యాలు ఉండకూడదు. సున్నితంగా చెప్పాలి. ఇన్ని నైపుణ్యాలు అవసరం. కనుకే సంభాషించడం ఒక కళే. సాధనతో అందులో పట్టు సాధించగల వీలుంది. కురుక్షేత్రంలో పోరు సాగిస్తున్న కర్ణుణ్ణి అతడి రథసారథి శల్యుడు తన పరుషమైన మాటలతో గాయపరిచాడు. అవి కర్ణుడి ధైర్యస్థైర్యాలను నీరుకార్చాయి. శల్యుడి వెక్కిరింపు, హేళనలకు కర్ణుడి మనసు కకావికలమైంది. శల్యుడి రథసారథ్యం వెనుక అంతరార్థమదే. ఒక పెద్ద వృక్షాన్ని పెనుగాలి ఎలా కోకటి వేళ్లతో పికిలించవేయగలదో, కించపరిచే మాటలు ఒక వ్యక్తి సర్వశక్తులను నిర్వీర్యం చేయగలవు. పురాణ కాలంలో వాడిన కొన్ని శస్త్రాలను ప్రయోగానంతరం ఉపసంహరించుకునే మార్గం ఉండేదట. అయితే మాట అనే శస్త్రాన్ని ఒకసారి వాడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశమే లేదు. అనుచితమైన మాట మనసనే తటాకంలో విసిరిన పెద్ద రాయి వంటిది. అది నిశ్చలతను, ప్రశాంతతను చెల్లాచెదరు చేసి మనిషిని అస్థిరపరుస్తుంది. అది మనసులో తిష్ట వేసుకుంటుంది. ఏ పని చేస్తున్నా గుర్తుకు వస్తూ ఏకాగ్రతను పటాపంచలు చేస్తుంది. ఎంత ప్రయత్నించినా మరువనివ్వదు. బాధతో కృంగిపోయేటట్లు, ద్వేషంతో, కోపంతో రగిలిపోయేటట్లు చేస్తుంది. తగని మాట చేయగల చేటు ఎంత అని చెప్పలేం. మిత్రమా, మన మాటలు గేయాలై మనసులను రంజింపజేయాలి. గాయం మాత్రం చేయకూడదు సుమా. మాటల జ్ఞాపకాలు మనసున మల్లెలు పూయించాలి. అదే భగవద్దత్తమైన మాటలకు మనం చూపగల గౌరవం, కృతజ్ఞత. ఇది రాసిపెట్టుకో. కుండెడు పాలల్లో ఓ చిన్న ఉప్పుగల్లు, తలతలా మెరిసే ధవల వస్త్రంపై ఓ నల్లని మరక. అవి వాటి సహజత్వాన్ని ఎలా భంగపరుస్తాయో, ఎన్ని సుగుణాలు ఉన్నా ప్రవర్తనలోని దురుసుతనం వ్యక్తిత్వాన్ని అలాగే మసిబారేట్లు చేస్తుంది. దురుసుతనం మాటల్లో, చేతల్లో ప్రస్ఫుటమవుతుంది. తామస గుణానికి మరో రూపమే ఇది. దీన్ని ఆదిలోనే సరిచూసుకోకపోతే విస్తృత రూపం దాల్చి వ్యక్తిత్వాన్నే ప్రశ్నించేలా చేస్తుంది. సౌజన్యం, శాంత స్వభావం ఉంటేనే మానవుడు మాధవుడిలా శోభిల్లుతాడు. సుగంధం వెదజల్లితేనే పువ్వులకు శోభ, పరిమళం. అప్పుడే అవి దేవుని పూజకు నోచుకుంటాయి. వాసన లేని పువ్వులు చూసేందుకే కాని దేవుడి పాదాల చెంతకు చేరలేవు. వ్యక్తిత్వ పరిమళం మాటల్లో, చేతల్లో గుబాలించాలి. రెండు పెదవులు దాటివచ్చే మాట భూషణంలా బాసిల్లాలి. చేత, చేవ కలిగి సకల జనామోదంగా ఉండాలి.
కఠిన పాషాణాన్ని శిల్పి రమణీయమైన శిల్పంగా చెక్కుతాడు. అదే దేవతా రూపంగా నిలచి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ పొందితే సాక్షాత్తు భగవత్ స్వరూపంగా దర్శనమిస్తుంది. అప్పుడు దాన్ని ఓ శిలగా భావించము కూడా. శిల్పి చేతిలోని ఒలి పాషాణాన్ని తీర్చిదిద్దే ఓ ఉపకరణం. ఏకాగ్ర చిత్తంతో శిల్పానికి ప్రాణం పోస్తాడు శిల్పి. ఏ ఒక్క కోణాన్ని గాడి తప్పనయ్యాడు. ఒలి ఏకాగ్ర చిత్తం మనోఫలకంపై ప్రతిష్ఠితమై ఉండే అర్చారూపం వెరసి కనువిందు చేసే రూపం అవతరించి పూజార్హమవుతుంది. అత్యున్నత స్థానాన్ని అలంకరిస్తుంది. అపసవ్యంగా సాగిపోయే జీవన శైలిని మలచుకునేందుకు భగవానుడు మనకు కూడా ఎన్నో ఉపకరణాలను కల్పించాడు. వ్యక్తి శీల నిర్మాణానికి బుద్ధిని, ఆలోచన, జ్ఞానాన్ని ప్రసాదించాడు. అహంకార జనితమైంది, మూర్ఖత్వానికి తోడబుట్టింది దురుసుతనం. అది సుగుణాలను మేఘంలా కప్పేస్తుంది. విశ్వామిత్రుడు సాధారణ తపస్వి కాడు, రాజర్షి. గాయత్రి మహామంత్రాన్ని జగతికి అందించిన ఓ మహా ఋషి. పలు సందర్భాలలో వశిష్ఠుడి శాంత స్వభావం ముందు విశ్వామిత్రుడు తల వంచక తప్పింది కాదు. వశిష్ఠుల వారి ఉపదేశం మేరకు తనలోని అహంకారానికి, అనాలోచిత విధానాలకు, గర్వానికి కారణభూతమైన దురుసుతనాన్ని వదిలేసిన బ్రహ్మర్షిగా విశ్వామిత్రుడు మారాడు. నిండు సభలో శ్రీకృష్ణుని మహామౌనాన్ని బలహీనతగా భావించాడు శిశుపాలుడు. నోటి దురుసుతనంతో పేట్రేగిపోయాడు. ఇక మహామౌనం బద్దలయ్యింది. శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శనం నిప్పులు కక్కింది. శిశుపాలుడు హతుడయ్యాడు. సత్వగుణ సంపన్నులు ఉత్తములు. వారి 2 పెదవులు దాటి వచ్చే మాట సరస్వతి స్వరూపం. ప్రియభాషణం, శాంత స్వభావజనిత వచనాలు ఆ వాగ్దేవికి అందించే పూజాసుమాలు. మిత్రమా, కఠిన పరుష పదజాలం ఎదుటి వారిని గాయపరుస్తుంది, మనకు చేటు కొనితెస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా దురుసుతనపు మాటలు, చేతలు మానవ సంబంధాలను దూరం చేస్తాయి. ఇది రాసిపెట్టుకో. గతాలు కష్టమైనవి, జ్ఞాపకాలు ఇష్టమైనవి, స్మృతులు మధురమైనవి. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి క్షణం మాత్రమే పడుతుంది. కొందరు మన ఇష్టాలతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకుని మన జీవితంలో భాగమైపోతారు. మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతారు. విచిత్రమేంటో, మన మనసు ఆనందానికి చలిస్తుంది, బాధకు చలిస్తుంది. మనం చేసే మంచి చెడులకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయి. అనుభవించే వాటికి కారణాలు మనం చేసే కార్యాల ఫలితాల్లోనే కనబడుతాయి. జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకూడదు. బాధ కన్నీటి రూపంలో కనుల నుండి బయటకు వచ్చేది నిజమైతే, లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న గొప్పతనం మరుగున పడిపోతుంది. అంతులేని కోరికలు, అర్థం కాని మనుషులు, చెప్పలేని మాటలు, చెరిగిపోని రోజులు, కానరాని కష్టాలు, కరిగిపోయే కోపాలు, తీర్చలేని బాధలు, తెలియని సంతోషాలు, మోయలేని బరువులు, జవాబులేని ప్రశ్నలు నిత్యం మనల్ని వేధిస్తూనే ఉంటాయి. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మనకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మనకే. ప్రేమించిన వాళ్ళ మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మనమే. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయేవారు ఆ రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం తనని మర్చిపోతుందని కూడా గ్రహించాలి. కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే, కలిసి ఉండటానికి వీలు కాదు, వదలడానికి మనస్సు రాదు. గర్వం తలకెక్కినవాడు ఎదుటి వారిలో ఉన్న గొప్పతనాన్ని, తనలో ఉన్న లోపాలను ఎప్పటికీ గుర్తించలేడు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. నిన్ను గెలిపించడం కోసం తనను తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నని, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మని. అమ్మా నాన్నలను అపార్థం చేసుకోవడమంటే అమృతాన్ని అనుమానించినంత పాపం. ఇది రాసిపెట్టుకో.